ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఈరోజు భగవద్గీత యథాతథము అధ్యాయం 7 భగవద్ విజ్ఞానము 27, 28, 29, 30 శ్లోకాల యొక్క సారాంశము మానవ జన్మ సార్థకతలో శుద్ధ భక్తుల సాంగత్యం యొక్క పాత్ర గురించి మనం చర్చిద్దాము. ఓకే. ఇచ్చా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణ ఆధ్యాత్మం కర్మ చాకిలం సాదిభూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. జయ శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, సమవేత భక్త బృంద की जय. ఈరోజు మనము చర్చించబోయే అంశము మానవ జన్మ సార్థకతలో శుద్ధ భక్తుల పాత్ర. మరి ఎవరు శుద్ధ భక్తుల సాంగత్యాన్ని పొందగలరు, ఎవరు పొందలేరు? అసలు మానవ జన్మ సార్థకత అంటే ఏంటి అంటే మానవ జన్మ యొక్క లక్ష్యము. సో మానవ జన్మ యొక్క లక్ష్యము ఏదైతే ఉందో ఆ లక్ష్యం కొరకు ఎవరు ప్రయత్నం చేస్తారు, ఎవరు ప్రయత్నం చేయరు? ప్రయత్నం చేసిన వాళ్ళు దేనివల్ల సక్సెస్ పొందగలుగుతారు అనే విషయాలు ఈరోజు చర్చిద్దాం. మొట్టమొదటిగా మానవ జన్మ. సో మానవ జన్మ ఎలా వచ్చింది? ఈ యొక్క సృష్టిలో 84 లక్షల జన్మల్లో 80 లక్షల జన్మలు ఎలా వస్తాయంటే జలజానవ లక్షాన్ని, స్థావర లక్ష వింశతి, క్రిమయో రుద్ర లక్షాన్ని, పక్షినాం దశ లక్షణం, త్రింశ లక్షాన్ని పశవ, చతుర్లక్షాన్ని మానవ. అంటే 9 లక్షల జన్మలు జలచరాలు, 20 లక్షలు చెట్లు చేమలు వృక్షాలు, 11 లక్షల జన్మలు క్రిమి కీటకాలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు పశువులు. ఈ విధంగా 80 లక్షల యోనుల ద్వారా జన్మల తర్వాత మనం మానవ జన్మ వచ్చింది. మిగతా యోనులకు మానవ జన్మకు తేడా ఏంటంటే మిగతా జన్మల్లో ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. మిగతా 80 జన్మలు ఏం చేస్తాయంటే ఆహారం భుజించడానికి, నిద్రించడానికి, మైథున సుఖం అంటే పిల్లల్ని కనడానికి, తర్వాత తనను తాను రక్షించుకోవడానికి, తన బిడ్డలను రక్షించడానికి, తన సంతానాన్ని రక్షించడానికి కొరకు అలా జీవితాన్ని గడిపి తర్వాత మరణిస్తాడు. మానవ జన్మ వచ్చిన తర్వాత ధర్మోహితేషో అధికో విశేషం. అంటే మానవ జన్మ ధర్మాన్ని పాటించడానికి కొరకు మానవ జన్మ వచ్చింది. ధర్మం అంటే ఏంటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ముఖార విందం నుంచి వెలువడ్డటువంటి కథామృతం ఏదైతే ఉందో, ఆదేశాలు ఉందో అది మనకు ధర్మాన్ని బోధిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భగవద్గీత ఉంది. భగవద్గీత మనందరి ఉద్ధరణ కొరకు, మనందరం తిరిగి భగవద్ధాం వెళ్ళడానికి కొరకు, తిరిగి వెళ్ళడానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కష్టాల నుంచి మనము తప్పించుకోవడానికి కొరకు. ఏంటి ఇక్కడ ఉన్న కష్టాలు? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధులు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఇక్కడ
ఈ 84 లక్షల జీవరాశుల్లో జన్మం ఉంటుంది, ముసలితనం ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, మరణం ఉంటుంది. కాబట్టి ఇది రొటీన్ చక్రం నడుస్తా ఉంది. దీని నుంచి తప్పించుకోవాలంటే భగవంతుడు బోధించినటువంటి భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, భగవంతుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి గిఫ్ట్ భగవంతుడి యొక్క నామామృతము, భగవంతుడి యొక్క గీతామృతము, భాగవతామృతము, ప్రసాదామృతము ద్వారా మనం సులభంగా తప్పించుకోగలుగుతాము. దేని కొరకు ఎందుకు తప్పించుకోవాలా? తిరిగి మనము ఈ జంతు యోనిలో కానీ పక్షి క్రిమికీటకాల దాంట్లోకి పడిపోకుండా మనం ఎక్కడికి మన లక్ష్యమిగా మానవ జన్మ సార్థకత. మానవ జన్మ సార్థకత అంటే భగవద్ధామంలో భగవంతుని నిత్య ఆరాధన, నిత్య సేవిస్తూ మనము నిత్యానందాన్ని గడపటమే మానవ జన్మ యొక్క సార్థకత. ఓకే, మరి ఇటువంటి మానవ జన్మ సార్థకత ఎవరు ప్రయత్నించలేరు? దానికి కారణం చూద్దాం. ఓకే, ఎవరు ప్రయత్నించలేరు? భగవంతుడు అంటున్నాడు 27వ శ్లోకంలో, ఓ భరతవంశీయుడా, అంటే అర్జునుడు ఈ భరత ఖండాన్ని పరిపాలించినటువంటి భరత వంశీయుల యొక్క వంశస్థుడు. మరి అంత గొప్ప వంశంలో ఉన్నవాడు కాబట్టి ఆయన నిత్య నిరంతరము ఎటువంటి సేవ చేసేవాడు? శత్రువులను జయిస్తుండే. అంటే దుష్ట దుర్మార్గులతో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళందరినీ జయించేవాడు, ఓటమి ఎరగని వాడు. కాబట్టి శత్రుంజయుడా అంటున్నాడు. సో ముఖ్యంగా ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క శత్రువులు ఎవరు? మామూలుగా క్షత్రియ రాజులను జయించాడు. ధనంజయ అంటే క్షత్రియ రాజులను ఓడించి యజ్ఞం కొరకు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా గెలిచిన రాజుకు ధనాన్ని అప్పచెప్తారు, తర్వాత వాళ్ళకు ట్యాక్స్ రూపంలో కడతారు. కాబట్టి అంటే ఎవరైతే యుద్ధం చేయలేము అని సరెండర్ అయితే వాళ్ళు కూడా ఇస్తారు. లేదు నీతో మేము సరెండర్ కామంటే యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలిచి ధనాన్ని తీసుకొస్తారు. కాబట్టి ధనంజయ. ఇక్కడ శత్రుంజయుడు అంటే ఇక్కడ ధనంజయ అని ఎందుకు వాడలేదు? ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ ఎటువంటి శత్రువుల మీద అర్జునుడు జయాన్ని పొందినవాడు? ఇక్కడ ముఖ్యమైన శత్రువులు కోరిక ద్వేషాలనే శత్రువులను అర్జునుడు జయించాడు. ఎందుకు? వాళ్ళ వంశంలో, భరత వంశంలో అందరూ కోరిక ద్వేషాలను, ద్వంద్వాలను జయించి మోహరహితులయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఆయన పూర్వీకులందరూ కూడా, భరత వంశీయులందరూ కూడా మోహరహితులు, భగవద్భక్తులు. అది గుర్తు చేయడానికి కొరకు, ఆయన వంశాన్ని గుర్తు చేయడానికి భరత వంశీయుడు అన్నాడు. శత్రువులను అంటే అర్జునుడు మనం అనుకోవచ్చు మన కొరకు ప్రశ్నలు అడుగుతున్నాడు, అర్జునుడు మోహంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు అర్జున ఈజ్ నాట్ ఇన్ మోహ. అర్జునుడు మోహంలో లేడు, కానీ మోహంలో ఉన్నట్టుగా ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు, మనందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రశ్నలు వేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు అలా మీరు పొరపాటున అలా ఆలోచించారు. అర్జునుడు శత్రువులను జయించాడు. మనం అనుకోవచ్చు మహాభారత యుద్ధమే కాలే కదా ప్రభుజీ, ఎక్కడ జయించాడు? అంతకుముందు కూడా మామూలుగా ఎంతో మందిని జయిస్తాడు అర్జునుడు. అర్థమైందా? అని ఇక్కడ స్పెషల్గా మరి మనందరము అర్జునుడి యొక్క ఫాలోయర్స్, అర్జునుడు యొక్క సేవకులము. అంటే జ్ఞానాన్ని పొందడంలో అర్జునుడి సేవకులం అయినట్టయితే, అర్జునుడు భగవంతుడి యొక్క భగవద్గీత విని ఆల్రెడీ వినకముందే జయించాడు. వింటే ఇంకా అంటే వినకముందు జయించిన అక్కడ ఈ మోహంలో ఉన్నట్టుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మరి ఎప్పుడైతే భగవంతుడి యొక్క సందేశం, భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి ఆ విలువైనటువంటి ఈ ఈ యొక్క ఫార్ములాస్ అనుకోవచ్చు మనము. సో దేన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వచ్చు? మోహము దేనివల్ల వస్తుంది? కోరిక ద్వేషాలు. దీని నుండి ఇవి రెండింటి ద్వంద్వాలు అంటారు. దీని నుంచి మోహితులు అవుతారు. అటువంటి జీవులందరూ కూడా భ్రాంతిలో బతుకుతున్నారు, నెక్స్ట్ లైఫ్ భ్రాంతిలో జన్మిస్తున్నారు. కానీ దీన్ని అర్జునుడు జయించాడు. ఏ విధంగా జయించాడు మనం నేర్చుకుందాం. ఇక్కడ మానవుల యొక్క సహజ స్థితి, అంటే మానవ జన్మ అన్నప్పుడు వాళ్ళ సహజ స్థితి ఏంటి? భగవంతుడి యొక్క జ్ఞానము అంటున్నారు. ఇది 7th చాప్టర్ భగవద్ విజ్ఞానము. భగవద్ విజ్ఞానం అంటే భగవంతుడి యొక్క విశుద్ధ పదాలు చూడండి, విశుద్ధమైనటువంటి
జ్ఞానము. మామూలు జ్ఞానం కాదు. దీంట్లో 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానము. దాన్ని మెటీరియల్ సైన్స్ ఆర్ మెటీరియల్ నాలెడ్జ్ అంటారు. భగవంతుడు ఇక్కడ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విశుద్ధమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము మనకు వస్తుందా లేదా, మన జ్ఞానం ఉందా లేదా ఎలా గ్రహించవచ్చు? విశుద్ధమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు భగవంతుడికి విధేయుడై ఉండాలా. చాలామంది అలా బ్రహ్మాండంగా టీవీలో చెప్తారు, కానీ వాళ్ళు భగవంతుడికి విధేయుడు కాకపోతే వాళ్ళు విశుద్ధమైనటువంటి జ్ఞాన స్థితిలో లేనట్టు. జీవుడి యొక్క సహజ స్థితి ఏంటంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలో ఉండటం. అది సహజ స్థితి. ఆత్మ యొక్క సహజ స్థితి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. అంటే మనము కృష్ణుడికి నిత్యదాసుడిగా ఉండటం అంటే ఆ సంపూర్ణ శరణాగతి స్థితికి వచ్చామంటేనే భగవంతుడి యొక్క విశుద్ధ జ్ఞాన స్థితిలో ఉన్నట్లు. ఎందుకు? భగవంతుడు విశుద్ధ జ్ఞాన స్థితి అంటే భగవంతుడి దేవాది దేవుడు, భగవంతుడు అందరి శ్రేయోభిలాషి, అందరికి మిత్రుడు, అందరికి యజమాని, అందరి పోషకుడు. ఇది సంపూర్ణ విశ్వాసంతో మనం శరణాగతి పొందితే విశుద్ధ జ్ఞాన స్థితిలో ఉన్నట్టు. ఇది ఆత్మ యొక్క సహజ స్థితి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విశుద్ధ జ్ఞానము నుండి వేరైనప్పుడు మనం దేనికి గురవుతున్నాము? మాయకు అధీనులమవుతున్నాము. ఎప్పుడైతే మాయకు అధీనంలో అయినామో భగవంతుని మనం అర్థం చేసుకోలేము. మాయకు అధీనంలో అవ్వటం అంటే నేను దేహాన్ని, దేహ సుఖాలని అనుభవించడమే నా యొక్క జీవిత పరమార్థము, జీవిత లక్ష్యం అన్నప్పుడు వాడు మాయలో ఉన్నట్టు. లేదు, నేను దేహం కాదు, నేను ప్రతి కర్మలో, ప్రతి పనిలో భగవంతుడికి ప్రీత్యర్థం చెయ్యాలి అనేది భగవంతుడి విజ్ఞానంతో కూడుకున్నది. ఏదైతే కోరిక, ద్వేషాలైతే ద్వంద్వాలున్నాయో ఇవి మాయ యొక్క ఒక ప్రతిరూపం అంటున్నాడు, మా యొక్క ప్రకటం అంటున్నాడు. కాబట్టి మనకు కోరిక తీరినప్పుడు ఏం చేస్తాం? సపోజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లి మంచి భక్తురాలు అనుకుందాం, పిల్లలు అభక్తులు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దేహపరమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. తల్లి తండ్రి వద్దు నాన్న అది చేయొద్దు. సపోజ్ నిన్న మొన్న ప్రోగ్రామ్ జరిగింది. నిన్న మొన్న ప్రోగ్రాంలో ప్రభుజీ ఆల్ మ్యూట్ చేయండి ప్రభుజీ. సో నిన్న మనం మొన్న ప్రోగ్రామ్ చేసాం మనం కదా. సో ప్రోగ్రామ్ చేస్తే పాపం తల్లిదండ్రులకు ఏముంది? పిల్లలు హోల్ ఫ్యామిలీ ప్యాక్తో భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని మనము మనము ఆ సేవలో పాల్గొని నిత్యానంద మహాప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడానికి మనం వెళ్ళాం. సో పిల్లలు అంటారు అదే రోజు ఇంకెక్కడికో మేము ఆడుకోవడానికో లేకపోతే సినిమాకి వెళ్తామన్నారు. ఇంకా వైఫ్ వచ్చింది, హస్బెండ్ రాలేదు, హస్బెండ్ వచ్చింది, వైస్ వర్సా రాలేదనుకోండి. అందరూ వస్తేనేమో చాలా ఆనందం ఉంటుంది, ఒకరు వచ్చి ఒకరు రాకపోతే బాధ ఉంటుంది. సో వాళ్ళు దేనికి వాళ్ళని ఫోర్స్, ఒకరు వచ్చి ఒకరు ఇంకోరి కోరిక, వాళ్ళ కోరికనేమో భౌతిక భోగము, వీళ్ళ కోరిక ఆధ్యాత్మిక ఆనందము. వాళ్ళకు దాంట్లో ఆనందం ఉంది, వీళ్ళకి దీంట్లో ఆనందం ఉంది. అప్పుడు వీళ్ళు వాళ్ళని రమ్మన్నప్పుడు రాకపోతే వాళ్ళని ద్వేషిస్తారు. వాళ్ళు భౌతికం వాళ్ళు ఈరోజు ఒక్కరోజు మిస్ కానీ భౌతికం వైపు రమ్మన్నప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు వాళ్ళు వీళ్ళని ద్వేషిస్తారు. కోరిక, ద్వేషం అనే ద్వంద్వాలు మాయ యొక్క ప్రకటం అని చెప్తున్నాడు. దీనివల్లనే మనిషి అజ్ఞానుడు అవుతాడు. కోరిక స్పెషల్గా ఆధ్యాత్మిక కోరిక మంచిది. ఆధ్యాత్మిక కోరికలో ద్వేషం ఉండొద్దు. సరే వాళ్ళు రాలేదా, ఆ రాని వాళ్ళని ద్వేషించకండి. లేదా మనం భౌతికమైనటువంటి కోరిక ఉంది, అది తీరినప్పుడు ద్వేషిస్తాం. సేమ్ ఆధ్యాత్మికం కూడా ఏదో కోరిక కోరాము, ఆ కోరిక నెరవేరినప్పుడు ద్వేషిస్తే మీనింగ్ లేదు. భక్తుల్లో కూడా సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరు అనుకో, ప్రభుజీ నాకు అభిషేకం దగ్గర సేవ్ ఇవ్వండి, ఏవో డీటీస్ దగ్గర సేవ్ ఇవ్వండి, ఇంకా మంచి అందరి ముందు ఎక్స్పోజ్ అయ్యే సేవ కోరిండ్రు వాళ్ళు, వాళ్ళే. ఆ కోరిక లేదు మాతాజీ మీరు అక్కడ సేవ చేయండి అన్నాం అనుకోండి, వా ప్రభుజీ ఎప్పుడు ఇన్నిసార్లు చూస్తున్నాం, ఒక్కసారి కూడా ఆ సేవ ఇస్తలేడు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరైతే ఇస్తలేరో వాళ్ళ పట్ల ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది కూడా నథింగ్ బట్ చూడ్డానికి భక్తిలాగా ఉంటుంది, కానీ మనకు కోరిక, ద్వేషము
ఈ ద్వంద్వాలు మనని అటాక్ చేస్తాయి మాయ రూపంలో. అప్పుడు ఏమవుతుంది? మన జ్ఞానం మాయా అపకృత జ్ఞానం, మనం అజ్ఞానిగా మారిపోయి అప్పుడు భగవంతుడితో ఏకం కావాలని అంటే మనం ఇంకా భగవంతుడి సేవకు నుంచి దూరం అవుతున్నాం. అక్కడ ఏమవుతుంది? చిన్నగా భగవంతుడితో ఏకం కావాలని కోరుకుంటారు కోర్స్ జ్ఞానులు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. ఇక భగవంతుడికి రూపం లేదు, భగవంతుడి నిరాకారము. దాంట్లో కలవాలనే ఆ సంఘం వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళు, లేదు భగవంతుడికి రూపం ఉంది, భగవంతుని సేవించాలి అని మనం చెప్తే వాళ్ళు ద్వేషిస్తారు. లేదు మీరు ఏదో అబద్ధం చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు మేము అజ్ఞానంలో ఉన్నామని తెలుసుకోలేరు. వాళ్ళు కూడా భగవద్గీత ప్రవచనాలు ఇస్తారు. మరి భగవద్గీత ప్రవచనం ఇచ్చినప్పుడు స్వయం కృష్ణ భగవానుడు సచ్చిదానంద స్వరూపుడు ఆ రథం మీద ఉండి అర్జునుడికి బోధిస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని మరి ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారో నాకు తెలియదు. అర్థమైందా? సో కాబట్టి ఇది ఎవరు తెలుసుకోలేరు? భగవంతుడి యొక్క మాయా మోహంలో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు. కానీ ఎవరైతే ఈ మాయా మోహం నుంచి, ద్వంద్వాల నుంచి బయటపడతారో వాళ్ళు భగవంతుడి యొక్క సృష్టి గురించి, భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతారు. దీంట్లో చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడి యొక్క ఆ మాయలో అంటే ఆ మోహంలో పడి భగవంతుని శక్తిని, భగవంతుని తెలుసుకోలేరో వాళ్ళు దురదృష్టవంతులు. మరి ఇక్కడ వాళ్ళని ఎలా గుర్తించవచ్చు? ప్రభుజీ వీళ్ళు మాయలో ఉన్నారు, వీళ్ళు మోహంలో ఉన్నారు అని ఇక్కడ భగవంతుడు అద్భుతమైన ఎగ్జాంపుల్ ప్రభుపాల వారి ద్వారా ఇస్తున్నారు. అంటే భ్రాంతిలో ఉన్నటువంటి జనులను ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ భార్యని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, ఇది ఈ ఇంటికి నేను యజమానిని, నేను ఈమెకు భర్తను, నేను ఈమెకు ఇతనికి భార్యను అని ఎప్పుడైతే ఈ డివిజన్స్ చేసుకుంటామో అప్పుడు దాంతో పాటు వీటితో పాటు నీడలాగా నా భార్య అంటే భార్యతో పాటు నీడ ఏముంటుంది మనకు? స్త్రీ పురుషులు అంటే భార్య అన్నప్పుడు ఆమె స్త్రీ, నేను పురుషుణ్ణి. తర్వాత ద్వంద్వాలు ప్రారంభమవుతాయి అక్కడ. మాన అవమానాలు. అరే నా భార్య నాకు రెస్పెక్ట్ చేయాలా, భార్య కూడా భర్త కూడా నాకు రెస్పెక్ట్ చేయాలా, ఈ మాన అవమానాలు ఎప్పుడైతే ద్వంద్వాలు వస్తాయో సుఖ దుఃఖాలు, రెస్పెక్ట్ చేయనప్పుడు దుఃఖం, సేవ చేయనప్పుడు, ఎక్స్పెక్ట్ చేసింది దొరకనప్పుడు దుఃఖము, సుఖ దుఃఖాలు. కొద్దిపాటి సుఖం వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా దుఃఖం వస్తుంది, తర్వాత ఆనందము, బాధలు. ఈ ద్వంద్వాలన్నీ నీడలాగా ఉంటాయి. సో ఇవన్నీ మనకు భ్రాంతిమయ ద్వంద్వాలు. వీటిచే ఈ ద్వంద్వాలచే మానవులందరూ మూఢులవుతారు. వీళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. దీనికి నారదుడు నిజంగా జరిగిన లీల ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే ఇటువంటి దాంట్లో ఉంటారో, ఒకసారి నారదుడు ఫ్రెండ్ ఉంటాడు. నారదుడు అలా, అతను కూడా మంచివాడే, కానీ దీంట్లోకి వస్తాడు అన్నట్టు. ఓకే. సో భగవంతుడు భక్తుల ద్వారా మనందరి కొరకు లీలలు చేసి చూపిస్తూ ఉంటాడు. సో ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, అరే ఎప్పుడు చూసినా మీరు చాలా, మీ ముఖారందం చాలా వెలిగిపోతుంది, ఆనందంగా ఉంటుంది, సో గురువుగారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటారు, ఈ ఆనందం నువ్వు కూడా పొందొచ్చు, మీరు ఎక్కడ వెళ్తున్నారు అంటాడు. నేను వైకుంఠానికి వెళ్తున్నాను రా, నేను కూడా తీసుకెళ్తా అంటే ఆ ఫ్రెండ్ అంటాడు, ఆయన పేరు కైలాష్, లేదు లేదు కొంచెం నా పిల్లలు ఇంకా అంతా సెటిల్మెంట్ కాలేదు, చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని కొంచెం పెంచి పెద్దగా చేయాలి కదా, నా భార్య, నా పిల్లలు, ఇదంతా కూడా నా బాధ్యత కదా, నా భార్య, నా ఇల్లు, ఈ ఇంటికి నేను యజమానిని, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా అని కొంచెం పెద్దగా అయిన తర్వాత వస్తానంటాడు. సరే అని నారదుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తాడు. వస్తే నారదుడికి మంచిగా ఆ రెస్పెక్ట్ తెలుసు, నారదుడికి ఉచిత ఆసనం వేసి మంచిగా ఆయనకు సేవలు చేసి అప్పుడు కూడా అంటాడు, చాలా మీరు ఆనందంగా ఉంటారు గురువుగారు ఎప్పుడు, సో ఎప్పుడు చూసినా ఎక్కడ వెళ్తున్నా అంటే ఎప్పుడు నేను ఈ ఆనందాన్ని పొందలేకపోతున్నానంటే నీకు ఆనందాన్ని ఇస్తాను, నాతో పాటు రా అంటాడు. లేదు లేదు వీళ్ళు పెరిగైతే పెరిగారు, ఇంకా వీళ్ళ మ్యారేజ్ అవి సెటిల్ చేయలేదు, దాని తర్వాత వస్తాను అంటాడు. సరే నెక్స్ట్ టైం వస్తాడు. నెక్స్ట్ టైం వస్తే మ్యారేజ్ అవి అయితే అయ్యాయి, మరి ఇప్పుడు రా వెళ్దామంటే లేదు లేదు వీళ్ళు ఇంకా బాధ్యతలు స్వీకరించట్లేదు, ఇల్లు ఎక్కడెక్కడ ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు, సో వీళ్ళంతా కూడా వీళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వస్తానంటాడు. సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు పెద్ద బోర్డు లాగా పెట్టేస్తారు, లేట్ కైలాష్ దండేసేస్తారు. అప్పుడు పిల్లలు తండ్రి ఏదైతే నియమం పాటించాడో గురువు గారిని
పిలిచి ఏదో సత్కారం చేద్దామంటే, లేదు మీరే దుఃఖంలో ఉన్నారు, ఇంకా నాకెందుకు సత్కారాలు, ఇవన్నీ వద్దు అని చెప్పేసి అంటాడన్నట్టు. ఏమైందంటే, ఇలా మా నాన్న చనిపోయాడు అంటే, అయ్యో అని చెప్పేసి ఇట్లా బయటకు వస్తా ఉంటే, ఒక చెట్టు కింద కుక్క బోబో బోబో అని మరుగుతా ఉంటుంది. అది చూస్తాడు, ఎందుకు నన్ను చూసి మరుగుతుందంటే, ఆ కుక్క ఎవరో కాదు, నారదుడు కాబట్టి గుర్తుపడతాడు. ఆ కుక్క కైలాష్ చనిపోయి కుక్కగా చెట్టు కింద చెట్టు చుట్టూ తిరుగుతా ఉంటుంది అక్కడే. ఎరా కైలాష్ ఏమైంది? ఇలా కుక్క జన్మెత్తావంటే, ఏం చేయాలి గురువుగారు? నా ఆస్తి నా పిల్లలు బాధ్యత తీసుకోవట్లేదు. వాళ్ళు తాళం వేయకుండా పోతున్నారని నేను కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా ఒక కుండలో దాచి, ఆ కుండ చెట్టు కింద పాతి పెట్టాను. కాబట్టి ఎప్పటికైనా వీళ్ళకి చెప్పి వాళ్ళకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఎరిగినప్పుడు ఈ యొక్క ధనాన్ని వాళ్ళకి అప్పజెప్దామని ఇక్కడ కాపలా కాస్తున్నాను అంటాడు. అరే ఇప్పటికైనా రా నాయనా వదిలిపెట్టు. ఇల్లు వదిలిపెట్టావు, భార్య అందరిని వదిలిపెట్టి కుక్క జన్మెత్తావు. ఇంకా ఎందుకు కాపాడుతున్నాడు? లేదు ఈ ఒక్కసారి సమయం ఇవ్వు. వాళ్ళు ఎప్పటికైనా మంచిగా అయిపోతారు కదా! అప్పుడు వాళ్ళకి అప్పజెప్పిస్తానంటే, ఇప్పుడు సరే ఇంక వీడు మారడని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వస్తాడు. నెక్స్ట్ అప్పటికి వాళ్ళు కొంచెం బాధైతే మర్చిపోయారు. సో, వాళ్ళు తన తండ్రి గారు ఎలా సత్కరించేవాళ్ళో నారదుడిని మంచి గౌరవ మర్యాదలు చేసి సత్కరిస్తే, అప్పుడు నారదుడు మళ్ళీ వెళ్తా ఉంటాడు. వెళుతా ఉంటే అప్పుడు నారదుడిని చూసి ఒక పాము పొలాల్లో, వాళ్ళ ఇల్లు పొలాల్లో ఉంటుంది, పైకి ఎగిరి ఇలా బుసలు కొడతా ఉంటుంది. అప్పుడు నారదుడు ఏంటబ్బా పాము ఇలా బుసలు కొడుతుందని చూస్తా ఉంటే, అప్పుడు అది ఎవరో కాదు, పాము కైలాష్. అరే ఏంటి కైలాష్, కుక్క నుంచి పాముగా అంటే, నా కొడుకులు కొంచెం బాధ్యత అయితే తీసుకున్నారు, ఇంటి బాధ్యత. అందుకొచ్చే ఈ ఆస్తి అయితే వాళ్ళకి అప్పచెప్తానంటే వాళ్ళు తీసుకున్నారు మొత్తానికి. కానీ ఈ పొలాన్ని పట్టించుకోవట్లేదు. ఈ ఎలకలు, పక్షులు అన్ని మేస్తాం అనేది వాటి కాపలా కాస్తున్నాను. అందుగురించి ఈ ఒక్కసారి నన్ను వదిలేసేయి. దీని తర్వాత వస్తానంటే, వీడింక మారడని చెప్పేసి పిల్లల్ని పిలిసి, ఒరేయ్ నాయనా మీ పొలంలో పెద్ద పాము తిరుగుతుంది. మరి అది ఎప్పుడైనా మీకు కాటేస్తది చూడండి అంటే, వాళ్ళు కర్రలు తీసుకొని వస్తారు. వాళ్ళు రాంగానే వాళ్ళ మీదికి బుస్ బుస్ అంటా ఉంటే, అంటే దాని మీనింగ్ ఏమంటుందంటే నారదుడికి అర్థం, నేను రా మీ నాన్నని రా మీ నాన్నని అంటే పటా పటా నెత్తి మీద కొడతా ఉంటారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడు పాము భాష వాళ్ళకి ఏమో అర్థమవుతుంది, అప్పుడు సచ్చి ఊరుకుంటుందన్నట్టు. అంటే భగవంతుడి యొక్క కృపను ఎవరు? ఆ శుద్ధ భక్తుల సాంగత్యాన్ని, ఇటువంటి నా భార్య, నా ఇల్లు, నేను ఈ ఇంటికి యజమానిని, ఈమెకు నేను భర్తను, దీనికి నేను అనేవాడు చనిపోయినా కూడా ఆ మమకారాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. కోరిక, ద్వేషాలని. కాబట్టి అటువంటి వాడికి భక్తుల సాంగత్యం ఇచ్చినా కూడా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. భక్తుల యొక్క పిలుపు, వాళ్ళ యొక్క రిక్వెస్ట్‌ని అర్థం చేసుకోలేక లేట్ కైలాష్ చచ్చి ఊరుకుంటాడు 3 జన్మల్లో గూడా. సో, ఇప్పుడు మరి ఎటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మానవ జన్మ గురించి, మానవ జన్మ లక్ష్యము, సార్థకత? దాంట్లో చెప్తున్నారు, మనందరము పూర్వజన్మలో గాని, ప్రస్తుత జన్మలో గాని ఏదైతే మనం పుణ్యం చేశామో, అంటే పాపకర్మలు గాకుండా పుణ్యకర్మలు చేసి పాపాలన్నీ నశించినటువంటి వాడు భ్రాంతిమయ ద్వంద్వాల నుంచి విముక్తులై భగవత్ సేవలో నెలకొంటారు. ఇప్పుడు మనందరం ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో నిత్యం భగవత్ కథామృతం వింటున్నామో, భగవంతుని నామం చేస్తున్నామో, భగవంతుడి యొక్క ఉత్సవాల్లో మనందరము ధన్ మన్ తన్ మన్ ధన్ మనసా వాచ కర్మన భగవత్ సేవలో పాల్గొంటున్నామో, వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో లేదా ప్రస్తుత జన్మలో ఎంతో పుణ్యకర్మలు చేసిన వాళ్ళు మాత్రమే, వాళ్ళ పాపకర్మలను, పాపాలన్నింటినీ కూడా నశింప చేసుకున్న వాళ్ళు మాత్రమే భగవత్ సేవలో పాల్గొనగలుగుతారు. ఎవరంటే ఆళ్ళు పాల్గొనలేరు అని చెప్తున్నాను. ఎందుకంటే పాపాత్ములకు, నాస్తికులకు, మూఢులకు, వంచకులకు కోరిక, ద్వేషాలనే ద్వంద్వాలను దాటడం చాలా కష్టం. మనకు ఇదే అధ్యాయంలో ఏ శ్లోకంలో చెప్పారు? నమాం దుష్కృతనో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయా అపకృత జ్ఞాన ఆసురం భావమాశుద్ధ. వీళ్ళందరూ కూడా ఈ నాస్తిక స్వభావము, ఆ, దానవ ప్రవృత్తి ఉన్నవాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకొని వీటి నుంచి వాళ్ళు భగవత్ సేవలో పాల్గొనలేరు. సో ఈ ద్వంద్వాలను, కోరిక ద్వేషాలంటే భౌతికమైనటువంటి ఆ భోగాలను అనుభవించడానికి, ధనాన్ని, పేరు, ప్రతిష్ట,
వీటిని సంపాదించడానికి కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తీరనప్పుడు ద్వేషాలు. ఎవరికి? ఇటువంటి వారికి. అటువంటి వాటితో ఈ మాయని దాటడము చాలా కష్టం. మనకు ఆల్రెడీ మాయని ఎవరు దాటగలుగుతారు, ఎవరు దాటలేరు అనేది 7వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవంతుడు బోధించాడు. ఏంటది? దైవీ ఏషా గుణమయీ మమ మాయ దురత్యయ మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా ఈ దివ్య శక్తిని, దైవీ మాయను దాట శక్యము కానిది, కానీ నాకు సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళు దాటగలుగుతారు. మరి ఎవరు సంపూర్ణ శరణాగతి పొందగలుగుతారు? ఎవరైతే పూర్వజన్మలో కానీ ప్రస్తుత జన్మలో కానీ పుణ్యకర్మలు చేసి తర్వాత వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తొలగించుకున్న వాళ్ళు మాత్రము వాళ్ళు భగవత్ సేవలో వాళ్ళు పాల్గొనొచ్చు. తర్వాత ధర్మానికి సంబంధించిన నియమాలను పాటిస్తూ జీవితాన్ని గడిపిన వారు, అంటే ధర్మ ప్రకారం. మరి ధర్మం అంటే ఏంటి? కలియుగంలో ముఖ్యమైనటువంటి ధర్మము భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన, హరినామ జపము, హరికథామృతము, హరిభక్తుల సాంగత్యము. కలియుగంలో చాలా సులభం, అంటే నామస్మరణ, భగవంతుడి యొక్క నామస్మరణ. ఆ విధంగా నియమాలను పాటిస్తూ ఆచారుల ద్వారా భగవంతుడి యొక్క భగవద్గీతలో బోధించినటువంటి ఆ ధర్మ సందేశాలను, నియమాలను వాళ్ళు నియమాను ప్రకారము జీవితాలను గడిపేవారు, పుణ్య రీతిలో వర్తించిన వారు, పాపాలను జయించిన వారు మాత్రమే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమై భగవంతుడి విజ్ఞానానికి క్రమంగా ఎదుగుతారు. సో మనం వచ్చి భగవంతుడి సేవలో నియుక్తమై అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటి? భగవంతుడి యొక్క నవదా భక్తుల్లో భగవంతుడి యొక్క సేవల్లో మొదటి సేవ ఏంటి? శ్రవణ సేవ. భగవంతుడి యొక్క కథామృతము రోజు వినడం వల్ల, భగవంతుడి యొక్క లీలలను గానం చేయడం వల్ల మనం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విశుద్ధ జ్ఞానానికి క్రమంగా మనం ప్రమోట్ అవుతామని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత రెండవ స్టెప్ ఏంటి? ఆ విశుద్ధ జ్ఞానానికి చిన్నగా ఎదిగి క్రమంగా భగవంతుడిని సమాధిలో, అంటే సమాధి అంటే ఇక్కడ ఏదో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో కొండల్లో గుహల్లో కాదు. అంటే సమాధి అంటే స్టేబుల్గా, అంటే స్థిరంగా భగవంతుని ఫుల్ డెడికేటెడ్గా, ఫుల్ విశ్వాసంతో భగవంతుడి సేవలో నియుక్తం అవ్వటము. ఇంకా భగవంతుని సంపూర్ణంగా భగవంతుడి సేవ తప్ప నాకు ఇంకే సేవ అవసరము లేదు అనే స్థితికి, ఇదే ఆధ్యాత్మిక స్థితిలో నిలిచేటువంటి పద్ధతి. అది ఎలా వస్తుంది మరి ఆ స్థితికి? విశుద్ధమైనటువంటి భక్తుల సాంగత్యంలో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మనం భగవంతుడి యొక్క భక్తిలో ముందుకు వెళ్ళాలంటే మహాభక్తుల సాంగత్యంలో మనిషి ఘోరమైనటువంటి భ్రాంతి స్థితి నుండి బయటపడగలుగుతాడు. తర్వాత కానీ చాలామంది లౌకిక వ్యక్తులు భౌతికమైనటువంటి సుఖ సంతోషాలను, భౌతికంగా అంటే ధనం, జనం, సుందరి, ధనం సంపాదించాలా, జనాల పాపులారిటీ కావాలా, పదవులు, పోస్టులు ఎన్నో వాటిని స్వీకరించాలి అంటే ఎట్లా? చాలామందికి ఆశ, ఆసక్తి ఉంటుంది. సో ఎవరన్నా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అనుకోని జీవితం అంతా స్పోర్ట్స్ ఆడుతూ ఏదో దేశానికి ప్రాతినిధ్యం వహించాలా, దేశానికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని. పొలిటికల్ అనుకోని దేశానికి ఒక పెద్ద గొప్ప పదవిని సంపాదించాలని. సో ఏదో జాబ్ చేస్తుంది అనుకోని ఆ జాబ్లో గొప్ప స్టేటస్, లేదంటే అందులో కూడా ఏదైనా సంఘాలు ఉంటే సంఘాల్లో గొప్ప పేరు ప్రతిష్ట పదవిని సంపాదించాలి. ఇలా ఎన్నో, లేకుంటే ఏదైనా బిజినెస్ గొప్ప బిజినెస్, అందరికంటే గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని ఇలా కోరుకుంటూ ఆయన మరి అలాంటివి కావాలన్నప్పుడు బిజినెస్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్తో సాంగత్యం చేయాలా. స్పోర్ట్స్ అన్నప్పుడు ఆ స్పోర్ట్స్ వాళ్ళతోని ఏదన్నా సా సామాజిక సంఘాలు ఉంటాయి, అంటే మనుషుల సేవ చేసేటివి ఉన్నాయి అనుకొని అటువంటి సంఘ వ్యక్తులతో, లౌకిక జనులతో సాంగత్యం చేసేవాడు. ఈ విధంగా చేసేవాళ్ళు తమోద్వారం యోషితం సంగి సంఘం, శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. ఈ భౌతికమైన వ్యక్తుల సాంగత్యము సంగి సంఘం. బద్ధజీవులను వారి భ్రాంతి నుండి బయటపడడానికి వాళ్ళు భ్రాంతిమయ జీవితంలో జీవిస్తారు. కానీ భగవంతుడు వాళ్ళపైన దయాదాక్షిణ్యం తలిచి శుద్ధ భక్తులను వాళ్ళని మార్చడానికి ఈ భూమి మీదకి ముక్తాత్మను పంపిస్తూ ఉంటాడు. ఎందుకు? వాళ్ళను బద్ధ స్థితి నుండి ముక్త స్థితి, అంటే సహజ స్థితికి తీసుకొని రావడానికి కొరకు.
వాళ్ళు సంఘంలో తిరగడానికి పేరు ప్రతిష్ట కొరకు ఉంటారు. ఆ సంఘములో భౌతిక వ్యక్తుల సాంగత్యం నుంచి అదే సంఘంలో ఆధ్యాత్మిక సంఘం, 2 రకాల సంఘాలు. లౌకిక సంఘము, భక్తుల సంఘం. హ్మ్. భౌతిక సంఘము, ఆధ్యాత్మిక సంఘం. చూడండి డిఫరెన్స్. సో, లౌకిక వ్యక్తులంతా గూడా భౌతిక భోగాల గురించి, పేరు ప్రతిష్ట గురించి. ఆధ్యాత్మికంలో భగవంతుడి సేవకులవ్వడానికి. దాసాను దాసులు. అక్కడ బాస్ బాస్‌లకు గూడా బాస్ కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మరి శుద్ధ భక్తులొచ్చి ఏం జేస్తారు? నారదముని ఏం జేశాడు? మృగారి చాలా ఘోరమైనటువంటి వేటగాడు. అది గూడా సగం పక్షుల్ని, జంతువుల్ని చంపి అవిలా కొట్టుకుంటా ఉంటే ఆనందాన్ని అనుభవించేవాడు. అటువంటి వాడిని గూడా ఈ భ్రాంతి అంటే కోరిక, ద్వేషం, ఇచ్ఛా, ద్వేషం వీటన్నిటి నుంచి గూడా ఆయన ఉద్ధరించడానికి కొరకు మృగారి దగ్గరికి వచ్చి, "అరే! ఇలా ఎందుకు చేస్తున్నావు? ఒకేసారి చంపేస్తే పాపం వాటికి బాధ తగ్గుతుంది గదా!" అంటే, "మా వంశంలో ఇలా మా పరంపర ఇలా వస్తుందండి. మా నాన్న, మా తాతగారు అలా ఇలానే చేసేవాళ్ళు. ఇలా చేస్తూ వాళ్ళు ఆనందపడేవాళ్ళు. అదే సాంగత్యంలో నాకు అటువంటిదే వచ్చింది. ఓకే. దీనివల్ల ఇది మీ వృత్తి గదా! ఇదే మా జీవనాధారం" అంటాడు. దీంట్లో ఎంతో పాపమొస్తుంది. ఆ పాపాన్ని మరి మీ యొక్క చుట్టాలు, బంధువులు, భార్య, బిడ్డలు పంచుకుంటారా కొంచెం? అంటే పాపం అంటే ఏంటంటే, చనిపోయిన తర్వాత మీకు గూడా ఇటువంటి పనిష్మెంట్ ఒస్తుంది. మరి దాంట్లో వాళ్ళు పాలు పంచుకుంటారా అడిగండంటే, వెళ్లి అడిగొస్తే, "మాకేం సంబంధం లేదు. మేమెందుకు దాంట్లో మేమేం చంపట్లేదు గదా!" అంటాడు. అప్పుడొచ్చి ఇలా అన్నారు అంటే, మరి దీని నుండి నీకు ముక్తిని కలిగిస్తాను నేను చెప్పినట్టు చేస్తే. మరి వాళ్ళు పంచుకోనప్పుడు నువ్వెందుకు ఒక్కడివి భరించాలా ఇంత పాపాన్ని, కష్టాన్ని అంటే చెప్పండి అంటే, కేవలం మీరు భగవంతుడి యొక్క నామ జపం చేయండి. మీరు ఇటువంటి పాపం నుంచి ముక్తులవుతారు. మరి నామజపం చేస్తే నాకు భోజనం ఎలా అంటే, ఆ భోజనం సంగతి నేను చూసుకుంటాను. డోంట్ వరీ అంటాడు. సరే అని జెప్పేసి ఆయన నారద మునీంద్రుల వారి దగ్గర భగవంతుడి యొక్క మంత్రాన్ని తీసుకొని, ఆ భగవంతుడి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆయన ఎంత శుద్ధ భక్తుడైపోతాడంటే, ఒక చీమకు గూడా హాని కలిగించనంత శుద్ధ భక్తుడైపోతాడు. అది టెస్ట్ చేయడానికి నారదుడు కొంతకాలం తర్వాత ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమం కట్టుకొని ఉంటాడు. అది ఎంత పాపులర్ అయిపోతుందంటే, ఆ ఏరియాలో మృగారి అంటే ప్రతి ఒక్కడు జంతువులు, పక్షులే గాదు. ఆ ఏరియా నుంచి వెళ్ళాలంటే మానవులు ఎవ్వరు గూడా వెళ్ళాలని భయపడేవాళ్ళు. కానీ మృగారు ఇట్లా సాధువయిపోయాడని తెలిసిందో లేదో, ఆ ఏరియా ఒక పుణ్య తీర్థంగా మారిపోయింది. ధర్మస్థలంగా మారిపోయింది. అక్కడ జనాలందరూ గూడా ఆ మృగారిని అనే సాధువుని చూడ్డానికి సాధువుల దగ్గరికి ఊరికే వస్తారా? వాళ్ళు పండ్లు, ఫలాలు, ధాన్యం ఎన్నో తీసుకొస్తే ఆయన అనేవాడు, "ఇవన్నీ గూడా వంట చేసి భక్తులకు భగవంతుని నైవేద్యం పెట్టి భక్తులకు పంచండి." అదొక జాతరలాగా ఫుల్ పెద్ద క్షేత్రం అయిపోతుంది. అప్పుడు నారదుడు తర్వాత ఆయన యొక్క మిత్రుడు ఎవరైనా? నారదు పర్వతముని అంతేనా? ఇద్దరు కలిసి ఆకాశ మార్గంలో వస్తారు. వాళ్ళు రాక చూసి ఆయన తన ఆశ్రమం నుంచి లేసి జనరల్‌గా నారదుడు ఏమైనా భూమి మీద వస్తాడా రాడు ఆకాశ మార్గం. అది చూసి ఆయన వాళ్ళని స్వాగతపరచడానికి కొరకు అంటే తన గురుదేవుల కొరకు మనం ఎప్పుడు నా గురుదేవులు నా ఆశ్రమానికొస్తారా అని ఆరాట పడతా ఉంటారు. గురువుగారిని వాని సేవ చేస్తున్నాడాయన. వాని సేవకి ఎంతో పేరు, ప్రతిష్ట ఆహ్, ఆయన దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కడు కూడా భక్తుడయిపోతా ఉన్నాడంట. అది కేవలం గురు కృప అని అర్థమైంది ఆయనకు. మరి గురువుగారు ఎప్పుడొస్తారా? నన్ను ఫిజికల్‌గా ఎప్పుడు మళ్ళీ దర్శనమిస్తారా? గురువుగారిని ఎప్పుడు సేవించుకోవచ్చని ఆయన యొక్క కోరిక తీవ్రతరమైన ఇక్కడ కూడా కోరిక గురువుని సేవించాలని. అక్కడ ద్వేషం ఉండదింక. భౌతికమైనటువంటి కోరికలైతే ద్వేషం ఉంటది ఎంబడే. కానీ గురువుని, భగవంతుని సేవించాలన్నప్పుడు ద్వేషం అనేది ఉండదు. అర్థమైందా? అలా చూస్తూ గురువుగారు వస్తా ఉన్నారు వాళ్ళ మిత్రుడితోనంటే, ఆయన అలా అలా జంప్ చేస్తూ వెళ్తున్నాడంట. అప్పుడు పర్వతమునికి అర్థం కాదు. ఏంటి మీ శిష్యుడు ఇలా చక్కగా నడవడానికి రాదా? ఆయన జంప్ చేస్తూ వస్తున్నాడంటే, మీరే అడగండి చూద్దామంటే వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఆయన వాళ్ళిద్దరికీ సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి, ఆయన ఆహ్వానపరుస్తా ఉంటే, అప్పుడు పర్వతముని అంటున్నారంటే, "ఏంటి నువ్వు స్ట్రెయిట్ నడుచుకుంటూ రాక అలా జంప్ చేస్తూ వస్తున్నావంటే" దారిలో చీమలు కనబడతావు. ఇటు, ఇటు చీమలుంటే, ఆ చీమలు నా అడుగు పడి ఎలా చనిపోతాయేమో ఏమన్నా అని
వాటిని జంప్ చేస్తూ అలా అలా అవి లేని ప్లేస్లో అడుగు పెడుతూ వస్తున్నారంటే అప్పుడు పర్వతమునికి అర్థమవుతుంది నారదుడి యొక్క సాంగత్యము, భగవంతుడి యొక్క నామ మహిమ. రోజు ఆయన డ్యూటీ ఎన్నో జంతువుల్ని సగం చంపి అలా కొట్టుకుంటూ చనిపోతుంటే ఆయన ఆనందపడేవాడు. ఒక చీమకు కూడా హాని తలపెట్టనంత స్థితికి ఎదిగాడు కేవలం శుద్ధ భక్తుల సాంగత్యం వల్ల. మరి అలా ఎదగడం వల్ల ఆయనకి ఇంకా ఏం లాభాలు ఉన్నాయంటే, మానవ జన్మ అంటే ఏ జన్మ ఎత్తినా భూలోకంలో 4 కష్టాలు తప్పవు. వాటిని ఏమంటారు? క్లేశాలు. ఓకే. జన్మ, ముసలితనము, వ్యాధులు, మృత్యు. ఈ 4 క్లేశాలు ఈ భౌతిక దేహాన్ని ఎవరు తీసుకున్నా దానికి తప్పవు. అదే ఒకవేళ ఈ భౌతిక దేహము విడిచే లోపల మనకు ఆధ్యాత్మిక దేహము అంటే సారూప్య ముక్తి, భగవంతుడి యొక్క చతుర్భుజ స్వరూపము, లేదంటే గోలోకంలో ద్విభుజ భక్తుల యొక్క, భగవంతుడి యొక్క పార్షదుల మనకు జన్మ వచ్చిందనుకోండి, దానికి నా జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఉండవు. దాన్ని ఆధ్యాత్మిక దేహం అంటారు, లేదా సచ్చితానంద స్వరూపం అంటారు. కాబట్టి భౌతిక దేహము, ఆధ్యాత్మిక దేహము. ఆధ్యాత్మిక దేహానికి జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ఉండవు. అవి ఎందుకు ఉండవంటే భగవంతుడి పార్షదుల్లో ఒకరుగా మనం మారిపోతాము. భగవంతుడికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉండదు, భగవంతుడి యొక్క పార్షదులకు ఉండదు. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిత్య నిరంతరం భక్తియుక్త సేవ, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలు ఎవరైతే నియుక్తమవుతారో వాళ్ళు అటువంటి ముక్తులు అవుతారు. వాళ్ళని ఏమంటారు అప్పుడు? అహం బ్రహ్మాస్మి. వాళ్ళు భగవంతుడి యొక్క స్వయంగా భగవంతుడు డిక్లేర్ చేసిన విధంగా భగవంతుడి అంశగా మారిపోతారు. భౌతిక దేహం ఉండదు, ఆధ్యాత్మిక దేహం. కాబట్టి వాళ్ళు ఆత్మ స్వరూపులుగా మారుతారు. కాబట్టి వాళ్ళని అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మస్వరూపుడను, లేదా తాను బ్రహ్మమునని, అంటే ఆత్మనని మనిషి తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు అట్లీస్ట్ భౌతిక దేహంలో ఉన్నా నేను భౌతిక దేహము కాదు, నేను ఆత్మను అని మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారు? బ్రహ్మ భావన అని కూడా అంటారు. విశుద్ధ భక్తులు బ్రహ్మ భావన అంటే ఆత్మ భావన, దేహ భావన కాకుండా బ్రహ్మ భావన. ఇది ఉన్న వాళ్ళని ఏమంటారు? విశుద్ధ భక్తులు. విశుద్ధ భక్తులు బ్రహ్మ భావనలో లేదా ఆత్మ భావనలో, లేదా వాళ్ళనే బ్రహ్మము స్థితిలో దివ్యముగా నెలకొని ఉన్నటువంటి వారు అనడం జరుగుతుంది. మరి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి? బ్రహ్మ భావనలో ఉన్న కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటి కర్మలు. భగవంతుడు మనకు 4వ అధ్యాయము 9వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అర్జున, నా జన్మ, నా కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ శరీరం వదిలేసిన తర్వాత పునర్జన్మ ఉండదు. మరి భగవంతుడి కర్మలు అంటే ఏంటి? భగవంతుడు ఎవరితో చేస్తాడు? వాటినే లీలలు అంటారు. తన యొక్క శుద్ధ భక్తులు, ముక్త పురుషులతో భగవంతుడు ఎప్పుడు అవతరించినా లీలలు చేస్తూ ఉంటాడు. దాని మీనింగ్, భగవంతుడు సపోజ్ కృష్ణుడు ఉన్నాడు, సుధామ, శ్రీధామ్ వీళ్ళతో లీల చేస్తున్నాడంటే భగవంతుడు ఆయన స్వయం దివ్యమైనటువంటి కర్మలు ఎవరితో చేస్తున్నాడు? ఫ్రెండ్స్తో. మరి ఈ ఫ్రెండ్ యాంగిల్లో చూసినప్పుడు ఫ్రెండ్ చేసే కర్మలు కూడా దివ్యమైనటువంటి కర్మలు. అర్థమైందా? సో కాబట్టి ఈ విధంగా భగవంతుడి అన్ని కూడా దివ్యమైన కర్మలు. భగవానుని యొక్క దివ్య సేవలో ఎవరైతే భక్తులు పాల్గొంటారో, అంటే మనకు భగవంతుడు ఇదే అధ్యాయంలో మనకు 16వ శ్లోకంలో చెప్పారు. నా దగ్గరికి భక్తులు 4 రకాలైనటువంటి భక్తులు రావడం జరుగుతుంది. ఎవరు వాళ్ళు? చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్ధో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాలు: దుఃఖంలో ఉన్నవాడు, ధనాన్ని కోరేవాడు, జిజ్ఞాసువు, జ్ఞాని. వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరకు వస్తారు. దేనికి? భగవంతుడి సేవ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారు. సో ఇది ఏ విధంగా జరుగుతుంది? భగవంతుడి యొక్క భక్తుల
సాంగత్యం, దాన్నే ఆధ్యాత్మిక సాంగత్యం. ఆ సాంగత్యంలో వాళ్ళు వాళ్ళ కోరిక మొట్టమొదటిగా వచ్చిన భౌతిక కోరికల కొరకైన తర్వాత తర్వాత భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యంలో ఏం జరుగుతుందండి? భగవంతుడి కథామృత శ్రవణం జరుగుతుంది. భగవంతుడి యొక్క నామామృత చేయడం, అందరూ కలిసి సంకీర్తన చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సాంగత్యంలో స్లోగా వాళ్ళు భగవంతుడి సంపూర్ణ జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తికి ప్రమోట్ కావచ్చు. కానీ ఎవరైతే దేవతలను ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు అహం బ్రహ్మాస్మి కాలేకపోతారు, బ్రహ్మభావంలోకి వెళ్ళలేకపోతారు. ఇక అటువంటిప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క దివ్యలోకమైనటువంటి గోలోకాన్ని కూడా వాళ్ళు చేరుకోలేరు. ఎవరైతే బ్రహ్మ అనుభూతిని బడిసిన అల్పబుద్ధి జనులు కూడా గోలోక బృందావనం అని తెలియబడే కృష్ణ పరమలోకానికి చేరుకోలేరు. ఎవరైతే అల్పబుద్ధి అంటే సంపూర్ణ భగవద్భావన లేని వాళ్ళు భగవంతుడి యొక్క లోకానికి చేరుకోలేరు. వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది భగవంతుడి సేవ చేస్తూ, జ్ఞానయుక్తమైనటువంటి సేవ చేస్తూ, లేదంటే కొంతమంది సెంటిమెంటల్గా ఈరోజు భగవంతుని ఒక విధంగా చేస్తారు, రేపొద్దున వాళ్ళ ఇష్టానుసారం సేవిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ భక్తి పరిపూర్ణ స్థితికి చేరుకోలేదు. సో ఇక్కడ ఏమంటాడు, ఇంకా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరు నిజంగా అర్హులు? ఎవరైతే సంపూర్ణ భగవత్ శరణాగతులు, మామ ఆశ్రిత్య, నిజంగా బ్రహ్మమని పిలువబడడానికి ఎవరు అర్హులు? కృష్ణ భక్తి భావనలో వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా వాళ్ళు నెలకొల్పే వాళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళు మాత్రమే భగవంతుడి లోకానికి చేరుకోగలుగుతారు. మిగతా వాళ్ళు వాళ్ళు భ్రాంతిమయ స్థితిలో ఉన్న వాళ్ళు చేరుకోలేరు. సో కొంతమంది భగవంతుడి యొక్క అర్చామూర్తిని పూజించడంలో నెలకొని ఉన్నవారు, లేదా కేవలం బంధ విముక్తి కొరకై భగవద్ ధ్యానంలో నెలకొన్న వారు కూడా భగవద్ అనుగ్రహంతో బ్రహ్మము, ఆదిభూతము ఇత్యాది విషయాల అర్థాన్ని తెలుసుకుంటారు. అంటే వాళ్ళు స్లోగా వాళ్ళు కూడా ఏదో విధంగా భగవద్భక్తుల ద్వారా భగవంతుడి దివ్యమంగళ స్వరూపాన్ని సేవిస్తే స్లోగా వాళ్ళు కూడా ఈ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొంది వాళ్ళు కూడా బ్రహ్మస్థితికి భగవత్ అనుగ్రహంతో మాత్రమే చేరుకోగలుగుతారు. ఇక్కడ సో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, దేవదేవుడనే నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు. అంటే చూడండి, నెక్స్ట్ చాప్టర్కు ముందు ఇది ఇంట్రొడక్షన్ లాగా ఈ శ్లోకం. నెక్స్ట్ చాప్టరు భగవత్ ప్రాప్తి. మరి భగవత్ ప్రాప్తి మనం పొందాలంటే ఏం చేయాలండి? ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవాలా. నంబర్ 1, ఈ మొత్తం భౌతిక జగత్తుకు, భౌతిక జగత్తులు ఎవరున్నారు? 84 లక్షల జీవరాశులు ఉన్నారు, ఇంక్లూడింగ్ దేవతలు, ఇంకందరూ, ఇంక్లూడింగ్ బ్రహ్మాది దేవతలు. ఈ జగత్తుకు, బ్రహ్మాది దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా, సమస్త యజ్ఞాలంటే మనకు ఆల్రెడీ 5వ అధ్యాయము 29వ శ్లోకం, అంటే 5వ అధ్యాయం మొత్తం సారము. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అన్ని యజ్ఞాలకు, సర్వజీవులకు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు మరణ సమయంలో, అంటే మనం ఎగ్జామ్ రాసే ఇంకా ఈ దేహం వదిలేసి నెక్స్ట్ దివ్య దేహం మాత్రమే తీసుకోవాలా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడే చరాచర సృష్టికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోవిందం ఆది పురుషం సర్వకారణ కారణం. ఈ విధంగా భగవంతుడి గురించి అర్థం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మృత్యు సమయంలో భగవంతుని అర్థం చేసుకొని భగవత్ ప్రాప్తిని పొందగలుగుతారు. దాని కొరకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే మానవులు కృష్ణ భక్తి భావనలో పని చేసే నిత్య నిరంతరము కృష్ణుడి యొక్క చైతన్యంలో చెయ్యండి ప్రతి పనిని కూడా. ఏది చేసినా మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకంలో చక్కగా చెప్పారు. మనం ఎలా
మనం మన డే టు డే లైఫ్ని కర్మలు చేయాల, చేయకుండా ఎవరు ఉండలేరు. ఏం చేయమని అక్కడ, యత్ కరోషి యద్ అశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మద్ అర్పణం. ఓ కుంతి పుత్ర, నీవి ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు అర్పణగా చేయుము. ఇక్కడ కుంతి పుత్ర అని భగవంతుడు ప్రతి శ్లోకంలో స్పెషల్ వర్డ్స్ వాడారు. కుంతి మారని ఈ శ్లోకానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. కుంతి మారని ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏ దానం చేసినా సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగత భక్తురాలు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవంతుని సేవిస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క మార్గం నుండి ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వరు, తప్పుకోలేరు వాళ్ళు. సో ఇక్కడ మనకి చెప్తున్నారు, భగవంతుడి సమస్త జగత్తుకు చివరకు దేవతలకు కూడా అధిపతి ఉంటాడు. దివ్యమైన కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. సో ఎవరి సాంగత్యంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారో, ఎవరైతే శుద్ధ భక్తుల సాంగత్యం చేస్తారో ఆ సాంగత్యంలో కొద్ది కొద్దిగా భగవంతుడి పట్ల మనకు విశ్వాసం పెరుగుతుంది. భగవంతుడి సేవలో మనం నియుక్తం అవుతాము. అలా మనం భగవంతుడి పట్ల విశ్వాసంతో కూడుకున్నటువంటి సేవను ఎవరైతే చేస్తారో వాళ్ళు మరణ సమయంలో కృష్ణుడిని మర్చిపోరు. ఇది మానవుడి యొక్క సహజ స్థితి. ఎప్పుడైతే మానవుడు సహజ స్థితికి ప్రమోట్ అవుతాడో అప్పుడు అతను ఎప్పుడు చనిపోయినా భగవత్ లోకానికి లేదా గోలోక బృందావనానికి గ్యారంటీగా వెళ్ళడం జరుగుతుంది. లేదంటే అతను గోలోక బృందావనానికి వెళ్ళడు. దీనికి కారణం ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం మాత్రమే. భగవంతుడి భక్తుల సాంగత్యంలో మనకి ఏం లభ్యమవుతుందని, భగవత్ కరుణ ద్వారా భగవంతుడు అంటే కృష్ణుడే దేవాది దేవుడనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని జీవించడం ప్రారంభిస్తామో అదే మన సహజీవనము, సహజమైనటువంటి జీవితము. కానీ ఎప్పుడైతే కృష్ణుడిని మనం మర్చిపోతామో అది లౌకిక జీవితము, అసహజమైన అన్యాచురల్ జీవితము. అన్యాచురల్ జీవితంలో మనము అటువంటి జీవితంలో దుఃఖాలను అనుభవిస్తాము, సహజ జీవితంలో సుఖాలను అనుభవిస్తాము. సో మనకు ఆచార్యులు ఏం చెప్తారు, మన యొక్క నిజమైన సంపత్తి నారాయణ స్మృతి సంపత్తి. నారాయణ విస్మృతి మనకు, నారాయణని మర్చిపోవడము మనకు విపత్తి, అంటే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు మనం నారాయణుడు మర్చిపోయాం కాబట్టే తిరిగి తిరిగి జన్మలు పొందుతున్నాము. మళ్ళీ తిరిగి మనం కృష్ణ భక్తి భావన తిరిగి పొందడానికి మానవ జన్మ చక్కని అవకాశము. ఎందుకు, ఈ మానవ జన్మలో మాత్రమే భగవంతుడి యొక్క నవదా భక్తి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఈ నవదా భక్తులు చేస్తూ మనము ఈ దుఃఖమయ జీవితం నుండి బయటపడగలుగుతాము. భగవంతుడు చెప్తున్నాడు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాడు, భగవంతుడి దగ్గరికి వచ్చే వాళ్ళలో ఈ 4 రకాల వ్యక్తులు ఉంటారు. దుఃఖాలను అంటే బాధలో ఉన్నవాడు, తర్వాత భగవంతుడి గురించి చాలా జిజ్ఞాస ఉన్నవాడు, తర్వాత భౌతిక అవసరాల గురించి ధనాన్ని కోరేవాడు, తర్వాత జ్ఞానాన్ని పొందేవాడు. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు. భగవంతుడు వాళ్ళని కూడా ఆయన కృప వాళ్ళకు కురిపించడానికి సదా రెడీగా ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు స్లోగా భగవంతుడి యొక్క నిత్య దాసులు కాగలుగుతారు. ఏ విధంగా, భగవంతుడి దగ్గర ఎవరు ఉంటారు, భగవత్ పార్షదులు, భగవంతుడి సేవకులు. వాళ్ళు భగవంతుడి యొక్క నిత్య శ్రవణం, కీర్తన, నవదా భక్తులు ఏదో ఒక భక్తి స్పెషల్గా ఈ రెండైతే తప్పకుండా చేస్తారు, శ్రవణం, కీర్తనం. సో భగవంతుడు ఫైనల్గా ఏం చెప్తాడంటే, మానవ జన్మ సార్థకత భగవంతుడి యొక్క ప్రేమని పొందటం. మీరు భూలోకంలోనే ఉండండి, గోలోకంలో ఉండండి. ఎక్కడ గోలోకంలో అయితే భగవత్ ప్రేమ ఉంటుంది 100%. భూలోకంలో కూడా భగవత్ ప్రేమని ఎలా పొందగలుగుతామంటే 9 మెట్లు ఉంటాయి. దాంట్లో ఇక్కడ మనకు మొదటి భగవత్ ప్రేమలో ప్రారంభం గురించి వరకే చెప్పాడు. అది ఎలా వస్తుందంటే, మొట్టమొదటిగా భగవత్ ప్రేమ ప్రారంభ దశ అంటే దాన్నే భావ దశ అంటారు.
మొట్టమొదటగా మనకు భగవంతుడి యొక్క ప్రేమని పొందాలా, నేను నా సహజమైనటువంటి స్థితికి నేను ప్రమోట్ కావాలి అనుకున్నప్పుడు శ్రద్ధ ఉండాల. ఎవరికైతే భగవత్ ప్రేమ పొందాలి అనే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు భగవంతుడే రెండవ మెట్టు భగవంతుడే కల్పిస్తాడు. ఏంటది? సాధు సంఘం. పలానా దగ్గర సాధు సంఘం జరుగుతుంది, ఆ భక్తుల యొక్క సంఘంలో మీరు జాయిన్ అయ్యి అటువంటి గురువు గారి దగ్గర మీరు శ్రవణ కీర్తన చెయ్యండి. సో అక్కడ మూడవది ఏమి ఇస్తాడు భగవంతుడు? సాధు సంఘంలో భజన క్రియ జరుగుతూ ఉంటుంది. ఆ భజన క్రియ అనేది మన లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వైరస్ని తొలగించి వైరస్ ఆ రహితమైనటువంటి సాఫ్ట్వేర్ అంటే భగవంతుని యొక్క అనర్థ నివృత్తి. మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు, కామము, ద్వేషం అనే ద్వంద్వాలు వీటన్నింటి కూడా తొలగించే ప్రక్రియని అనర్థ నివృత్తి అంటారు. ఎప్పుడైతే మన లోపల అనర్థ నివృత్తి జరిగిందో అప్పుడు భగవంతుడి పట్ల నిష్ట, అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ పట్ల నిష్ట ఏర్పడుతుంది. నిష్ట అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం ముందుకెళ్తా ఉంటాం. ఒక ఫిక్స్డ్ టైం, ఎస్ నేను పలానా సత్సంగ్ వెళ్ళాలంటే వెళ్ళాలా, పలానా మంగళారతి చేయాలి. సో ఈ విధంగా నిష్ట అనేది ఏర్పడుతుంది. అలా మనం ఒక నిష్ఠాపూర్వకమైనటువంటి భక్తి చేస్తున్నప్పుడు దాని పట్ల రుచి ఏర్పడుతుంది. మనం అంటే భగవంతుడి యొక్క జపం చేయడం పైన రుచి, భగవత్ కథ వినడం పట్ల రుచి, భగవంతుడి ప్రసాదం అర్పించడం పట్ల రుచి, భగవంతుడి కొరకు పొద్దున్నే మంగళారతి లేవడం పట్ల రుచి, మనం అది టేస్ట్ ఏర్పడ్డది అనుకోండి, అప్పుడు ఆసక్తి పెరుగుతుంది. రుచికి ఆసక్తి తేడా ఏంటంటే పలానాది నాకు చాలా టేస్ట్ అయింది అనుకోండి, దాని పట్ల ఆశ, మళ్ళీ 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 తినాలి, మళ్ళీ చెయ్యాలి అనడమే ఆసక్తి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఆసక్తితో చేస్తున్నాం అనుకో, ఇంకా అక్కడ ఎవరి ఫోర్స్ ఉండదు. ఎక్కడి నుంచి? నిష్ట నుంచి. ఒక్కసారి నిష్ట ఏర్పడితే ఇంకా మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, వాలంటరీగా ప్రేమతో చేస్తాం. నిష్ట ఎప్పుడైతే నిష్ట ఏర్పడుతుందో రుచి ప్రారంభమవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే రుచి మనకు తగిలిందో, రుచి వచ్చిందో అప్పుడు ఆసక్తితో చేస్తాం. ఎప్పుడైతే భగవంతు యొక్క భక్తియుక్త సేవ ఆసక్తి స్థితిలో మనము పరిపక్వానికి వెళ్తామో అది భావ ప్రారంభము. భావ భగవంతుడి సేవ భావంతో మనము చేయడము, ఆ భావంలో పరిపక్వ స్థితిని ప్రేమ యొక్క ప్రారంభం అంటాం. అందుగురించే భగవంతుడు 9వ అధ్యాయము 26వ శ్లోకంలో భగవంతుని నైవేద్యం ఎలా సమర్పించమంటున్నాడు, ఏమి సమర్పించమంటున్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మన. ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, జలాన్ని సమర్పిస్తే నేను దానిని స్వీకరిస్తాను. ఇది భగవంతుడి యొక్క భావ, అంటే ప్రేమలో మొదటి మెట్టు. సో ఈ స్థితిని ఎలా సాధించాలనేది భగవంతుడు చాలా డీటెయిల్గా చెప్పాడు. దీనికి కలియుగంలో సాంగత్యం, శుద్ధ భక్తుల సాంగత్యం, మన ప్రభుపాదుల వారిని చూసుకోవచ్చు. ప్రభుపాదుల వారు అమెరికాలో కంప్లీట్గా వాళ్ళు భక్తి శూన్యవాదం, భక్తి జీరో ఉన్న దగ్గర వెళ్ళి ప్రభుపాద్ తన దగ్గర ఉన్నటువంటి భాగవతామృతం, తన దగ్గర ఉన్నటువంటి నామామృతం, గీతామృతాన్ని, తన గురువు యొక్క కృపామృతం, ఆ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క కథామృతాన్ని, నామామృతాన్ని పంచడం వల్ల వాళ్ళందరూ కూడా భగవద్భక్తులైపోయి వాళ్ళందరూ భగవంతుడి యొక్క ప్రేమామృతంలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమామృతాన్ని చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్, వాళ్ళు ప్రపంచమంతా కూడా ప్రభుపా శిష్యులందరూ వెళ్ళి భగవంతుడి యొక్క ప్రేమ ధనాన్ని పంచుతూ ప్రతి ఒక్కరిని కూడా భక్తులుగా మార్చడంలో వాళ్ళు కంప్లీట్గా నియుక్తమై వాళ్ళ ఇంకా నెక్స్ట్ జనరేషన్ని కూడా తయారు చేసి ప్రపంచమంతా కూడా కృష్ణమయంగా చేస్తూ ముందుకెళ్తున్నారు. సో మనందరం కూడా దాంట్లో సంకీర్తన ఉద్యమంలో భగవత్ కృపని పొందడానికి మనందరం జాయిన్ అవుతూ భగవంతుడి సేవను ప్యూర్గా చేయడానికి ప్రయత్నిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమంత్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।